ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పర్యావరణానికి పెనుముప్పు పొంచి ఉందని, భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రజలంతా సహకరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై అవగాహన సదస్సుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రత్యేక అధికారి వీరపాండియన్, జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో జరిగిన ఈ సదస్సులో ముందుగా జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, టీడీపీ జనసేన కార్యకర్తలు పాఠశాల ఆవరణలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలే ఆచరణలో పెట్టాలని కోరారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికేట్లు, షీల్డులు అందజేశారు. వారి చేత కలెక్టర్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. దాని గురించి ఒక అవగాహన సదస్సు లాగా ఈరోజు జరుపుకుంటూ మీ ఇళ్లలో అలాంటి ఉపకరణాలు ఏదైనా పాడైపోయినవి ఉన్నా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి అందజేసేస్తే వాళ్ళు దానికి సంబంధించి ఎలా బయటపడాలని వాళ్ళు చూసుకుంటారు. మీరు ఎక్కడంటే అక్కడ పడేస్తే పిల్లలకి ఇబ్బంది. స్వచ్ఛాంధ్ర చేయమని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారు, అదేవిధంగా ప్లాస్టిక్ వస్తువులు డ్రైన్లో పడేసేస్తాం, ఆ డ్రైన్ బ్లాక్ అయిపోతుంది, దానివల్ల ఇబ్బందికర పరిస్థితి. ఇందులో కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంచి రోలు. ఎక్కడికెక్కడ శానిటేషన్ చేయడం, ఎక్కడికెక్కడ బురద లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి మున్సిపల్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉంది. ఎందుకంటే కావాల్సిన నిధులు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు ఎక్కడికెక్కడికి. దాంతోపాటుగా మన పిల్లలకు కూడా నేర్పాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఇంతమంది అధికారులు, ఇంతమంది నాయకులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, దీని కార్యక్రమానికి వచ్చినందుకు మనం ఏం చేస్తున్నాం అంటే దగ్గర ఒక ఆలోచన చేసుకోవాలి.